లోకి మనం వెళ్దాం. మమ్మలతిగా ప్రేమించు మోపర్లోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడికి వెళ్ళపడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. పరిశుద్ధాత్మనికి మరించండి దేవా. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని దేవా వాక్యముతో మాతో మాట్లాడు. మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించబడి యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న అపోస్తల కార్యంలో మరి 2వ అధ్యాయంలో నుంచి తీసుకున్నా. యాక్చువల్లీ రిజరక్షన్ అంటే సువార్తలో తీసుకుంటారు, మరి యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద 5th గాస్పల్. ఎందుకంటే పిల్లరా లూకా సువార్తికుడు రాస్తాడు ఈ యొక్క గ్రంథాన్ని. మరి గ్రంథము రాస్తున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే ఆపేశాడు అక్కడి నుంచి రాశాడు. ప్రభువు యొక్క పునరుద్ధానం తర్వాత కంటిన్యూయేషన్ ఆఫ్టర్ రిజరక్షన్ ఏమవుతుంది ఇట్స్ అంటారు. చాలామంది గొప్ప పండితులు అంటారంటే 4 గాస్పల్ కాదు, వీ హ్యావ్ 5 గాస్పల్స్, దట్ ఈస్ యాక్ట్స్ ఆల్సో యాజ్ గాస్పల్ అన్నట్టుగా అంటాడు. నిజంగా అపోస్తలు అంతా కూడా చూస్తే కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ప్రీచింగ్ గాస్పల్, ఇంకేం లేదు కాబట్టి కదా. అన్ని గాస్పల్ గురించి అయినా కూడా కొన్ని విషయాలు సంఘాన్ని బలపరిచే విషయాలు అవి రాస్తారు. ఇట్స్ ట్రూలీ బేస్డ్ ఆన్ ది గాస్పల్. ఈ 2వ వచనము ఈరోజు ఉదయకాలము మరి దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు మరి ఇందులో నుంచి దేవుడు కొన్ని తలంపులు ఇచ్చారు. మేము నుంచి ఆశ కలిగి ఉన్నాను. మీరు మొట్టమొదటిగా చూసినప్పుడు సందర్భాన్ని చూసుకునే తర్వాత ఆ వచనంలోకి మనం వెళ్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఈ యొక్క మాటలు అపోజిన పేతురు మాట్లాడిన మాటలు పిల్లరా. మరి అపోజిన పేతులు ఏ సందర్భంలో మాట్లాడని మనం గమనిస్తే కనుక పెంతెకొస్తు దినమున 50వ దినం ప్రభు చనిపోయి పునరుద్ధారణ తిరిగి లేచిన తర్వాత ఇట్స్ ద 50th డే. ఆ రోజు ప్రభు యొక్క ఆత్మ శిష్యుల మీదకి వచ్చినట్టుగా చూస్తాం. పెంతెకొస్తు దినమున అప్పుడు చూసినప్పుడు ఆపర్ రూములో ఆ పైన మేడ గదిలో వారందరూ ఏకంగా కూడి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీదికి ఒక గొప్ప శబ్దముతో నాలుకల రూపంలో వారికి విభజించబడి వారి మీదకి వచ్చినట్టుగా చూస్తాం. ఎప్పుడైతే ఈ 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారో అక్కడ చూసినప్పుడు వారు చాలా భాషల్లో మాట్లాడినట్టుగా చూస్తాం. అక్కడ యూదులకు ఆ పెంతెకొస్తు పండుగకు చుట్టుముట్టున్న ప్రదేశాలు అందరిలో నుంచి యూదులందరూ అక్కడ యెరూషలేముకు వచ్చారంట. అక్కడంటే ఐగుప్తుల నుంచి వచ్చారు. ఇంకా పిల్లలు చూసినప్పుడు చాలా 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 పేరు రాస్తాడు అక్కడ అంటాడుగా. ఇంకోటి చాలా పేరు రాశారు. ఒకసారి పంపల్య, చాలా ఆసియా, చాలా ఉన్నాయి పిల్లలు. లెట్ us not go into that. చాలా ప్రాంతాల నుంచి యూదులకు యెరూషలేముకు వచ్చి ఆ పండుగను జరుపుకోవడానికి వారు వస్తారు కదా. అప్పుడు వారు ఆ భాషల్లో మాట్లాడడం చూసినప్పుడు వారు ఆశ్చర్యపడినట్టుగా చూస్తాం. వీరేంటి, వీరు గలీలీలు కదా, వీరు ఎందుకు మా భాషలో ఎలా మాట్లాడగలుగుతున్నావు కదమ్మా. ఇప్పుడు నేను పోయి ఎక్కడో వెళ్ళేసి నేను ఫ్రెంచ్ చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడాలనుకో, లేకపోతే ఇక్కడ కూర్చొని మాట్లాడినా కూడా ఆశ్చర్యపోతారు. వీడికి ఏంద్రాబో వీడికి ఇక్కడ వచ్చిందంటారు కదా. ఇఫ్ ఐ లెర్న్ ఓకే, బట్ నాకు తెలియకుండా సడన్గా అన్ని భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు కొందరు ఏమనుకున్నారంట, అర్థం కాక ఏం చేశారంట, ఈ పరిశుద్ధాత్మక కార్యమును అర్థం కాక వీరు బాగా తాగున్నారు. తాగితే భాషలు వస్తాయి. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు వి గివ్ సమ్ స్ట్రేంజ్ ప్రిడిక్షన్స్ కదా. కొన్నిసార్లు అట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. కొన్నిసార్లు అసలు ఎట్లాంటి ఎంత చెత్తగా ఉంటుందంటే అంత చెత్తగా ఉంటాయి కదా కొన్నిసార్లు సలహాలు. వీళ్ళు కొందరు ఏమనుకుంటారంటే వీళ్ళు బాగా మత్తుగా తాగి ఉన్నారు, తాగితే భాషలు ఎలా వస్తాయిరా బాబు. నేను ఆల్కహాల్లో మన భాషలు వస్తాయి, అందులో నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ అనుకున్నప్పుడు పేతురు లేచి నిలబడ్డాడంట. పేతురు ఈ వాజ్ అడ్రస్సింగ్ దట్ క్రౌడ్. ఆ యొక్క క్రౌడ్ అడ్రస్ చేస్తున్నప్పుడు పేతురు అంటే ఇప్పుడు ఉదయకాలము 9 అవుతుంది కాబట్టి ఈ సమయంలో ఎవరు తాగుతారా బాబు, ఒకళ్ళు ఇంత పొద్దున తాగి భాషలు మాట్లాడేది. ఇది యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడిన మాటలు నెరవేర్పు జరుగుతున్నది. అంచె దినములో దేవుని ఆత్మ ప్రజలందరి మీద కుమరించబడుతున్న విషయాన్ని ప్రవక్త రాసిన ప్రకారం ఇది జరుగుతుంది. వీరందరూ కూడా మాట్లాడుతున్న ఈ భాషలు కేవలం పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుందంటాడు అని మాటలు చెప్తూ ఇక్కడ వస్తాడు. కానీ నిజంగా 22 నుంచి తీసుకోవాలనుకున్న 22 నుంచి కనుక గమనిస్తే కనుక ఇక్కడ
పేతురు ఒక చక్కని మాటలు అంటాడు పిల్లరా, యేసు ప్రభు నజరేయుడైన యేసును తండ్రి అనే దేవుడు నియమించి పంపించాడు. హి హస్ అప్రూవ్డ్ అంటాడు. యేసు ప్రభుని ఆయన నియమించి మీ మధ్యలో అనేకమైన సూచక్రియలు చేయడానికి, అనేకమైన అద్భుతాలు చేయడానికి, గొప్ప సైన్స్ ఇవ్వడానికి మీ కొరకు మీ మధ్యలో పంపించి ఉన్నాడు అంటాడు. అండ్ హి హస్ డన్ దట్. ఆయన చేశాడు అని దేవుని వాక్యంలో చెప్తాడు. ఇవన్నీ కూడా అద్భుతాలు ఆయన చేశాడు మీ మధ్యలో. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆయన ఈ అద్భుతాలన్నీ మీ మధ్యలో చేయించినప్పుడు ఈ చేసిన అద్భుతాలకు ఏమంటాడు, ఎవరైతే వచ్చారో వానంటాడు దానికి మీరే సాక్షులు అంటాడు. ఈ మాట ఈ ఉదయకాలం ధ్యానిస్తున్నప్పుడు సాక్షి ఈయన అంటలేడు, నేను అంటలేడు సాక్షిని. ఒకసారి అంతే కదమ్మా, ఒకసారి చూద్దాం. అక్కడ ఏమంటే దానికి మీరే సాక్షులు అంటాడు కదా. ఉందా అమ్మ లేదా ఆడ? ఒకసారి చూద్దామా. 22వ వచనం, ఇజ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు ద్వారా అద్భుతమును మహత్కార్యములు సూచక క్రియలు మీ మధ్యలో చేయించి ఇది మీరే ఎరుగుదురా. యు నో ఇట్. కొంచెం ఇక్కడ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ గాడ్, ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు అధ్యాయం అదే చదువుతాను, ఏదైనా వాక్యం చెప్తాను. పీటర్ ఈస్ సేయింగ్ దట్ ఐఎమ్ విట్నెస్ అంటలేడు, నేను సాక్షిని అంటున్నాడు. అక్కడ అంటలేడు. యేసు ప్రభు ఏమన్నాడు, మీరు పరిశుద్ధాత్మ పొందినాక మీరు యెరూషలేములోను యూదాయను సమరయాను బూదిగంతులు సాక్షులు. ఈజ్ నాట్ సేయింగ్ ఐఎమ్ విట్నెస్ అంటలేడు, యు ఆర్ ది విట్నెస్ అంటున్నాడు. ఎందుకంటుండొచ్చమ్మా? సాక్షులు అయితే వాళ్ళు చెప్పాలి కదా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నేను సాక్షి అయితే నేను చెప్పాలి, మీరు చెప్పారనుకో నేను ఏమన్నట్టు మీరు సాక్షులు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ పేతురు అంటున్నాడు దీనికి మీరే సాక్షులు, యు ఆర్ ది విట్నెస్ అంటున్నాడు. ఎందుకు అలా అంటుండొచ్చు? పేతురు చెప్పాలి నేను సాక్షిని, ఈ అద్భుతాలు కార్యాలు ప్రభు చేశాడు, ప్రభుత్వం 3.5 సంవత్సరాల పరిచయంలో ఉన్నాను, ఆయన వెంబడి తిరిగాను, ప్రతి పరిచయం ప్రతి కార్యములో కూడా ప్రతి చోట కూడా కోర్ కమిటీలో నేను ఉన్నాను. 12 మందిలో ఐఎమ్ ది ఇంపార్టెంట్ పర్సన్. ఆ ముగ్గురిని తీసుకెళ్తే కొన్ని సందర్భాల్లో ఆ ముగ్గురులో ప్రధానుని నేను, పేతురు, యోహాను, యాకోబులు ప్రతి చోటికి తీసుకెళ్ళాడు ప్రభు. ఐఎమ్ ది ఫస్ట్ విట్నెస్ అని చెప్పాల్సిన పేతురు అంటుండు నౌ యు ఆర్ ది విట్నెస్ అంటున్నాడు. ఎందుకు అంటుండొచ్చు? ఇంత సైలెంట్గా ఉంటే టైం ఎక్కువైతుంది. ఎందుకంటాడు? సాక్ష్యం ఈయనిస్తున్నాడు, ఎవరింటిరో వాళ్ళని సాక్షులు అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఏది కూడా రహస్యంగా చేయాలని బహిరంగంగా చేశాడు కాబట్టి. హల్లెలూయా. గాడ్ హస్ డన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ క్రాస్. ది షేమ్ ఆఫ్ దట్ క్రాస్ ఆల్సో హి డైడ్ ఆన్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అందుకే అంటున్నాడు, ఒకవేళ నేను చెప్పే దాని విషయంలో ఒకవేళ మీరు అలా ఇలా అనుకుంటున్నారేమో, చెప్పే విషయానికి నేను కాదురా బాబు మీరే సాక్షులు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఇన్ ది డే లైట్, ఇన్ ది బ్రాడ్ లైట్. ఆయన అందరు ఎదుట కనీసం సముఖంగా ఆయన అద్భుత కార్యాలు చేశాడు. నేను సాక్షినే, కానీ దానికి మీరు కూడా సాక్షులు. ఒకసారి మీరు ఆలోచిస్తే ప్రభు ఎలాంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో చేశాడో యూ కెన్ రికలెక్ట్. ఇప్పుడు అర్థమైంది ఎందుకు అంటున్నాడు. నాకు ఒత్తిడి ఒక్కొక్క మాట అక్కడే ఉండిపోతాం. రైట్, దేవుడి స్తోత్రం పిల్లలు లక్ష్యం ఉంటాం. దేవుని వాక్యం ఇక్కడ చూసినప్పుడు అంటాడు, ఏ విషయాలకైతే మీరు సాక్షులైనారో ఆ విషయాలను మర్చిపోయారు. ఆ యేసుని మీరు త్రూ ది వికెడ్ యూ హ్యావ్ క్రూసిఫైడ్ హిమ్ టు క్రాస్ అంటాడు. మీరు మూర్ఖుల ద్వారా చెరపట్టి ఆ యేసును, అద్భుత కార్యాలు చేసిన ఆ యేసును ఎవరైతే తండ్రి పంపించాడో ఆయనను మీరు సిలువ వేశారు అని చెప్పి 24వ వచనంలో ఇస్తారు. మన వాక్యంలోకి వెళ్ళిపోతాను, ఇంకా టైం లేదు కాబట్టి వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఇంకా ఇంట్రడక్షన్లో ఉన్నాను అంటాడు కదా, ఏమంటాడు కదా, అప్పుడు మాట్లాడుతున్నమాట. వారు చెప్తాడు, ఆ యేసును మీ మధ్యలో చేసిన అద్భుత సూచకాలు చేసిన ఆ యేసును మీరు సిలువ వేశారు, కానీ తండ్రి ఆయన మృతుల్లోంచి లేపాడు. 24వ వచనం లేటెస్ట్ గోపులు వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. మరణము ఆయన బంధించుట, బంధించి ఉంటుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా, హి ఈజ్ రిసన్. కొన్ని విషయాలు ఇందులో ధ్యానిస్తాం. దేవుడు నాకే చింతలు మొట్టమొదటిగా తీసుకున్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది డెత్.
మరణము గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభు వారు సిలువలో మరణించారని తిరిగి లేచారు. ఆ మరణమును గురించి ఎందుకు ఆయన వచ్చాడని చూద్దాం. మొట్టమొదటిగా మరణమును గురించి మాట్లాడుతుంది ఈ వచనంలో. ఇట్ టాక్స్ అబౌట్ ది డెత్. వాట్ ఈస్ డెత్ ఎగ్జాక్ట్లీ? నిజంగా డెత్ అంటే ఏంటి అని ఒకవేళ మనం గమనిస్తే కనుక, డెత్ అంటే ఏందమ్మా? వాట్ ఈస్ డెత్? వాట్ ఈస్ డెత్? నిన్నటిదా కనబడ్డాడు, కనబడకపోవడం డెత్ అంటారా కదా? వాట్ ఈస్ డెత్ యాక్చువల్ అంటే పిల్లలు అది కరెక్టే. మనం నేను చనిపోతే ఇంట్లో పెట్టుకో, తీసుకెళ్ళి పాతి పెట్టేసి వస్తాం, మనకు తెలియదు కదా, విల్ లూజ్ కనెక్షన్. కానీ దేవుని వాక్యభావంలో బిబ్లికల్గా పేరు చూసినప్పుడు ఆత్మకు మరణం లేదు. ఎక్కడ ఇట్ విల్ లివ్. నేను ఇంతకుముందు మొన్న కూడా చెప్పాను, ఈ లెంట్ సీజన్లో చూసుకున్నాం. ఇట్ విల్ లివ్ వెదర్ ఇన్ ది హెవెన్ ఆర్ హెల్, ఇట్ విల్ నాట్ డై. బట్ గాడ్ సేస్, ఇక్కడ చూసిన వాక్యంలో టాక్స్ అబౌట్ డెత్. దేవుని వాక్యభావంలో బిబ్లికల్గా చూసినప్పుడు డెత్ ఈజ్ నథింగ్ బట్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. ఆదామును దేవుడు క్రియేట్ చేసినప్పుడు, ఆ ఏదైనా వనలో అది మానవుని సృజించి ఆయన పెట్టినప్పుడు, ఏదైనా వనలో ఉన్నప్పుడు ఆయన తినొద్దన ఆ పండులోకి నేను పోస్తారు పండు తినొద్దన పండు తిన్నాక అక్కడ చూసినప్పుడు దేవుడు వారిని ఏదైనా వనములో నుంచి బయటకు పంపించినారు. కావాలంటే 3:23 రాసుకోండి అమ్మా, తీయకండి ఇప్పుడు టైం లేదు కాబట్టి. 3:22లో ఈ జస్ట్ సెండ్ దెమ్ అవే. దేవుని ఏ సన్నిధిలో ఉన్నవారు, దేవునితో సహవాసంలో ఉన్నవారు, దేవునితో రోజు కలిసి నడిచే ఆదాము దేవునితో ఉండే ఆ యొక్క ఆధిక్యతను కోల్పోయి బయటకు నెట్టి, దేర్ వాజ్ ఎ సపరేషన్ ఫ్రమ్ ది గాడ్ బికాస్ ఆఫ్ ది సిన్. పాపము వల్ల అక్కడ చూసినప్పుడు ఆదాము దేవునితో కదా. దేవుడు ఏమన్నాడమ్మా? అంతకుముందు పండు తినకముందు ఏమన్నాడు? మీకు క్లారిటీ ఇస్తాను. పండు తినకముందు ఏమన్నాడు? థర్డ్ డేనే జరిగింది కదా ఇది, 2-3 రోజుల్లో జరిగింది అక్కడ. పండు తినొద్దు అన్నాడు ఆదాము, పండు తిన్నాడు. పండు తినకముందు దేవుడు ఏం చెప్పాడు? అది తినే దినమున చచ్చిపోయాడు. మరి 900 సంవత్సరాలు బతికింది. పోనీ ఒక 6 నెలలకు తిన్నాం అనుకుందాం. సపోజ్ 6 months తర్వాత తిందాం, అప్పుడే టెంపరీ 6 నెలలు బాగానే ఉండి అనుకుందాం. చచ్చిపోయాడా? 6 నెలలు ఎక్కడ, 900 సంవత్సరాలు ఎక్కడమ్మా? లాంగ్ గ్యాప్ కదా. ఎప్పుడో దేవుని వాక్యభావంలో డెత్ ఈజ్ నథింగ్ బట్ సపరేషన్ ఫ్రమ్ గాడ్, లివింగ్ అవే ఫ్రమ్ గాడ్. చాలాసార్లు ఈ రోజులు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, చాలామంది మరణంలో జీవిస్తున్నారు ఈరోజు. ఎవరు జీవిస్తున్నారు నాకు తెలియదు, దేవుడు ఎవరిని తిడుతున్నారు నాకు తెలియదు. ఇఫ్ యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ ది గాడ్, యు ఆర్ డెడ్ ఇన్ ది బైబిల్ సెన్స్. చాలామంది అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నావు బతికే ఉంది. అందుకే పౌలు అంటాడు, రెఫరెన్స్ ఏమంటే వందలు జీవించుచున్నవన్న మాటే కానీ పౌలు కాదు, యోహాన్ అంటాడు ప్రకటన, జీవించుచున్నవన్న మాటే కానీ నీవు బతికున్నావా? ఎవరన్నారు బతికున్నావని? జీవించుతున్నవన్న మాటే కానీ నువ్వు మృతుడు. యూ లుక్ లైక్ యూ ఆర్ లివింగ్ బట్ యు ఆర్ డెడ్ అంటాడు. వెన్ యూ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ది గాడ్, వెన్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు గాడ్, వెన్ యూ డోంట్ లివ్ విత్ గాడ్, యూ ఆర్ జస్ట్ లైక్ ఎ డెడ్ మ్యాన్. దిస్ ఇస్ వాట్ ఇట్ సేస్. Death. Adam was separated from God. That is the death. చాలాసార్లు మరణానికి ఏదో అర్థాలు చెప్పుకుంటాం. మరణం అంటే చక్కగా చెప్పారు శాంబల్ బ్రదర్ మన వాక్యం. ఏలి ఏలి లామా సబక్తాని. ఏమైంది? యేసు ప్రభు వారు ఆ సిలువలో పలికిన 4వ మాట మననే ధ్యానించాం కదా. చక్కని మాటలు విన్నాం. 20 నిమిషాల పాటు చక్కని మాటలు. ఏలి ఏలి లామా సబక్తాని. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచా? యేసు ప్రభు వారు ఆ యేసు ప్రభు వారి చేయి ఎందుకు ఇచ్చారంటే ఈ వాజ్ ఆల్మోస్ట్ డెడ్. ఎందుకంటే యేసు ప్రభు వారు అంతవరకు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన సవాలు విసిరాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలరా? కెన్ ఎనీవన్ ప్రూవ్ దట్ ఐ హావ్ సిన్ అని చెప్పిన యేసయ్య ఆ శిలువ మీదకి వెళ్ళేటప్పుడు ఆ శిలువ మీద మోసిన నిందలన్నీ కూడా ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే ఆ శిలువలో మోసిన ఆ నిందలన్నీ కూడా అక్కడ చూసినప్పుడు ఏంటంటే నిందలన్నీ కూడా మనము చేసిన పాపాలన్నీ కూడా ఆయన మీదకి వచ్చిన. ఈ యాక్సెప్టెడ్ ఎవ్రీ అక్యూజ్ అండ్ ఇట్ టర్న్ కంప్లీట్లీ యాజ్ ఎ సిన్నర్.
ఒక పాపిగా మలచబడిన ఆ యేసయ్య చేయిని తండ్రి విడిచిపెట్టినప్పుడు ఒక వేదనతో, ఒక బాధతో పలికిన మాటలు అంటాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు? దేర్ వాజ్ అ సపరేషన్ బికాస్ జీసస్ డైడ్ దట్ మూమెంట్. ఆ తర్వాత వెంటనే చనిపోయినట్టుగా చూస్తాం. 2 మాటలు ఉన్నాయి కానీ వెంటనే చనిపోయారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ సపరేషన్ ఫ్రమ్ ఫాదర్. మధ్యకాలంలో ఉంటున్నాం నిజంగా. ఎందుకు ఈ సపరేషన్ అంటే సో దట్ వీ క్యాన్ బి యునైటెడ్ విత్ క్రైస్ట్. ఈరోజు ఆయన సపరేషన్ ఆ సిలువలో ఎందుకంటే నీవు నేను తండ్రితో కలిసి ఉండడానికి. ఫర్ అవర్ రికన్సిలేషన్ హీ హాస్ బీన్ సపరేటెడ్ దేర్. అందుకే రోమాల కొంతలు అంటాడు కదా, దేవుడు క్రీస్తుతో లోకమును తనతో తానే సమాధానపరుచుకున్నాడు. క్రీస్తును అక్కడ పాపిగా మలచి పాపం ఎరుగని ఆయన పాపముగా చేశాడంటాడు. ఎందుకంటే మీరు మనందరము దేవుని నీతి అగునట్లు. ఈ కేమ్ ఎ సిన్నర్. హి టుక్ దట్ సపరేషన్. టుక్ దట్ సపరేషన్. రెండో విషయంలోకి వస్తాను. అందులోనే ఫస్ట్ పాయింట్లో 2 పాయింట్లకు వస్తాను. ఇక్కడ చూసినప్పుడు ఒకసారి మరలా చదువుకుందాం. 24 వచ్చిన మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన చాలా మాగుదు. డెత్ ఈజ్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. చాలాసార్లు తెలుసుకోవాలి. పునరుద్ధాన అనుభవంలోకి వెళ్ళే ముందు తెలియాలి. డెత్ హ్యాస్ సమ్ యాగనీ. మరణము దేవునితో వేరు పడిపోతుందంటే మరణం ఊరికే మరణం కాదు కానీ ఇట్ హ్యాస్ సమ్ యాగనీ. మరణ వేదన అంటాడు పిల్లలు. ఒక వేదనకరమైందంటే మరణము వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పౌలు రాస్తున్నప్పుడు ఆ సంఘంలో రాస్తున్న వేసుకున్నాడు. ఆ మరణ వేదనకు వచ్చి డెత్ హ్యాస్ ఇట్స్ యాగనీ ఉందంటారా? మరణం వేదన ఉందంటారా? అందుకే కదా అయ్య గారు వద్దంటాం, దాని దగ్గర రావద్దని చెప్తాం. అయినా కానీ వస్తుంది అది. వద్దని చెప్పేది ఎందుకు? ఆ వేదన భరించలేకనే కదా దగ్గర రావద్దనే కూడా. అయినా వచ్చేస్తే సిగ్గు తప్పింది. వద్దన్నా వస్తుంది, రమ్మంటారు వద్దన్నా వస్తుంది కదా. మరణ వేదనకు వచ్చి మాట్లాడతారు. దేవుని వాక్యం చూసినప్పుడు ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశ కలిగినప్పుడు ఒకసారి కనుక లూకా సువార్తలో 16వ అధ్యాయంలో పోతే కనుక ఇక్కడ ఒక వ్యక్తి కనబడి మనందరూ తెలిసిన స్టోరీ. అందులో స్టోరీలోకి నేను పోను కానీ చిన్నగా చెప్పి సమరీగా చెప్పుకుంటూ వెళ్తారు. అక్కడ 2 వ్యక్తులు కనబడతారు. ఒకడు ధనవంతుడు, ఒకడు లాజరు. చూసినప్పుడు ధనవంతుడు హ్యాపీగా జీవిస్తాడు, ఎలా పడితే అలా జీవిస్తాడు, ఏం చేయాలనుకుంటే అలా జీవిస్తాడు. హీ వాజ్ లివింగ్ లైక్ ఎ కింగ్ ఇన్ దిస్ వరల్డ్. But he was carrying death in his body. చాలాసార్లు రాజుల్లో కనబడడానికి మనం రాజుల్లో బ్రతకొచ్చు కానీ వీఆర్ క్యారింగ్ డెత్ ఇన్ అవర్ బాడీ. చాలామంది తెలియదు ఏంటంటే చాలా ఎలా ఉంటుంది, నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను, లోపల 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 మరణము మింగేస్తుంది. హాయిగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, హాయిగా ఏం నాకేం తక్కువనా? అసలు దేని గురించి నేను బాధపడతాను అనుకుంటా. ఒకసారి అడిగితే ఏమన్నా ఎట్లా నాకేం ప్రాబ్లం ఉంటుంది? ఓకే, మిమ్మల్ని అందరూ దేవుడు సంతోషంగానే పెట్టాలని ఆశగా అలా జీవించాడు. లాజరేమో భయంకరంగా జీవించాడు. అది స్టోరీ పోదు. 2 చనిపోయారంట. ఒక ఆయన్నేమో దేవదూతలు ఎత్తి తీసుకెళ్లారు. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాయంట. 2 ఆయన పరిస్థితి ఒకసారి చూద్దాం పిల్లలు. ఒకసారి చూద్దాం 23, 24 వచనాలు చూద్దాం. ఆయన కూడా చనిపోయాడు, ఆయన పైకి తీసుకెళ్లారు. ఒకసారి 23, 24 వచనాలు చూద్దాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరముగా చూచి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే బాధ కంటే ఎక్కువ అవతల ఉన్న ప్రాబ్లం ఎక్కువ కొన్నిసార్లు కదమ్మా. వీడు ఇంత మంటలు ఉండే కానీ చూస్తుంది మాత్రం అమ్మా కొడుకు ఎంత హ్యాపీగా ఉన్నాడే, ఎంత హ్యాపీగా ఉన్నాడే చూచి. తర్వాత లెట్స్ గో. తండ్రివైన అబ్రహాము. ఇప్పుడు గుర్తొచ్చినమ్మా తండ్రి.
ఏ భూమి మీద ఉన్నప్పుడు నీకు తండ్రి కాదా? విశ్వాసులకు తండ్రి అయితే నువ్వు విశ్వాసం అయితే నువ్వు దేవుల్లో ఉంటే, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ యూ వుడ్ హావ్ బీన్ స్టేడ్ ఇన్ ది సేమ్ ప్లేస్. లాజరు ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉండేవాడే కదా. అప్పుడు విశ్వాసం లేదు, అప్పుడు వినడానికి ఇష్టం లేదు, అప్పుడు వినడానికి టైం లేదు, అప్పుడు లేదు దేవుని సన్నిధిలో పోవడానికి టైం లేదు, దేవునితో ఎలాంటి కనెక్షన్ లేదు. యు ఆర్ సపరేటెడ్, యు ఆర్ క్యారింగ్ డెత్ ఇన్ యువర్ బాడీ. ఆ శరీరంలో మరణం తీసుకున్నావు, చచ్చినప్పుడు దాన్ని పట్టుకొని పైకి వెళ్ళావు. అగ్నిగుండములో బాధతున్నప్పుడు అప్పుడు తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. యేసయ్యా, ఓ సామెత ఉంది, తందాకొస్తే తలనొప్పి, మందాకొస్తే మాడి నొప్పి కదమ్మా. తన దాకొస్తే తలనొప్పి, మన దాకొస్తే మాడి నొప్పి తెలియదంట. అవతలోడు మోసినంతసేపు అవతలోడు నొప్పినంత ఏముండదు. వాళ్ళు ఆధార్కి ఇంత బాధపడ్డాడనే సంగతి ఏం అనిపించలేదు. ఇప్పుడు బాధ మనకు వచ్చింది కదా. చదువు, నా ఎందుకు జాలిపడి వద్దమ్మా, ఒక డెప్త్లో పోయేటట్లేదు నాకు సబ్జెక్ట్. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. 10 నిమిషాలే ఉంది కానీ ఫస్ట్ పాయింట్లోనే ఉంది. రైట్ రైట్. నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకలు చల్లార్చి లాజరును పంపుము. అమ్మా, నేను ఈ అగ్ని జ్వాలలలో ఇది ఇవన్నీ చెప్పాను అందులో. కనకరపడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. Even though he is dead, his soul is living in the hell. ఇదే అమ్మ సంగమ ఈరోజు చూపుతుంది. యేసు రక్తంలో కడగబడకపోతే, యేసయ్యను అంగీకరించకపోతే, ఆ శిలువ పునరుత్థానంలోనూ ఉండకపోతే, ఈ పునరుద్ధానం ఆరాధిస్తున్నప్పుడు ఇంకా ఏదో ఆరావాలే పోవాలి, ఏదో పండుగలా చేసుకోవాలని వస్తే, ఇంకా ప్రభువులకి పరిపూర్ణంగా రాకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు గాడ్, దేవునితో నువ్వు అంటుగట్టపడి లేకపోయి ఉంటే, యు ఆర్ క్యారింగ్ డెత్ ఇన్ యువర్ బాడీ అండ్ వన్ డే ఇట్ విల్ ఈల్డ్ యూ ఆల్ ది agony, all the pain, all the trouble for you. Your soul. దేవుని మాట ఈరోజు నీతో నాతో మాట. ఇంకో పాయింట్ ఉంది, అలా చెప్పేసి వెళ్ళిపోతాను, 2 దాంట్లోకి వెళ్ళిపోతాను. చూసినప్పుడు ఏమంటారు, దేవుని వాక్యభావం చూసినప్పుడు అక్కడ అంటాడు, అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవనమ్మా, వేర్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ హర్డ్. ఆడ అబ్రాహాము వెళ్ళినప్పుడు అబ్రాహాం అంటాడు, అదే బాబు నీకు నాకు పెద్ద అగాధం ఉంది, ఇక్కడోడు అక్కడోడు రాలేడు, అక్కడోడు ఇక్కడ రాలేడు. అందుకే ఏం చేయాలమ్మా, ఒక లైన్లో ఒక మాటలో చెప్పేసి వెళ్ళిపోతాను, అందులో వివరంలో పోను, ఎందుకంటే నేను సెకండ్ పాయింట్లోకి వచ్చేస్తాను, నా టైం అయిపోతుంది. అక్కడ ప్రార్థనలు వినబడే అంట, వినరు. నువ్వు అక్కడికి ఎంత మొరపెట్టినా వేస్టే. ఏం చేయాలి ఇప్పుడు మరి? ఇక్కడ ఉన్నప్పుడే మొర పెట్టాలి. అక్కడ పోయి మొర పెడతా అంటే బిడ్డ నీ మొర ఇంటోడు ఎవడు ఉండడు. ఇట్ వాజ్ అన్ అన్హర్డ్ ప్రేయర్. అక్కడ అబ్రహాం ఏం చేయలేడు, అక్కడ యేసయ్య ఏం చేయలేడు, ఎవరు ఏం చేయలేడు. ఒకసారి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత పెద్ద అగాధం ఉంటుంది. నోబడీ కెన్, there is no way you can move from one place to another. You have to suffer for ఒక్కరోజు కాదు, ఎటర్నల్గా నిత్యత్వంలో బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త సుమి. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఆ పునరుద్ధాన అనుభవంలో రాకపోతే నిజంగా చెప్తాను, డెత్ హ్యాస్ ఇట్ యాగనీ. ఇప్పుడు హౌ టు కమ్ అవుట్. ఇప్పుడు దేవుని వాక్యములు ఈ మరణంలో వచ్చి బయటికి రావాలంటే మరణానికి కారణం తెలవాలి. ఏంటంటే మరణానికి కారణం ఏందమ్మా? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మన అందరూ తెలుసు, చిలుక పలుకుల్లో పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం పోవాలంటే యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ సిలువ రక్తంలోకి రావాలి, ఆ సిలువ కిందికి రావాలి, యేసయ్యను అంగీకరించాలి, యేసు రక్తం మీద ప్రోక్షింపజేసుకోవాలి. యేసయ్య గివ్ మీ యువర్ బ్లడ్, ఐ వాంట్ యువర్ బ్లడ్, వాష్ మీ అవుట్ ఆఫ్ ఎవ్రీ సిన్. పేతుల్లా నీవు ఈరోజు అనకుండా, నీవెన్నడూ నన్ను కడగొద్దు ప్రభు అనకుండా, గాడ్ వాష్ మీ ఫ్రమ్ హెడ్ టు టో అన్నట్టుగా 2వ మారు అన్నప్పుడు ప్రభు నన్ను పరిశుద్ధంగా చేయనాడు. ఈ దావీదు అంటాడు, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు బాగుగా నన్ను కడు, నన్ను పరిశుద్ధునిగా చే. మేక్ మీ హోలీ, మేక్ మీ హోలీ, మేక్ మీ హోలీ. హల్లెలూయా. ఈ ప్రార్థన ఇక్కడ చేస్తే
ఇది చేస్తే, ఆ శిలువ దగ్గరికి వస్తే, ఆ శుక్రవారం శిలువ దగ్గరికి వస్తే ఈ ఆదివారం పునరుద్ధానంలో నీకు ఉపయోగం ఉంటుంది. శుక్రవారం అంటే ఎనీ డే యూ కెన్ కమ్ టు క్రాస్ సో దట్ యూ క్యాన్ బీ హ్యావింగ్ దట్ రిజరక్షన్ ఎక్స్పీరియన్స్. దేవుడి రోజు నీతో మాట్లాడాలనుకున్నమాట. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తంలో కడగబడతావో, యేసు రక్తంలో కడగబడతావో, యు బికమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సొత్తై ఉంటావు, దేవుని బిడ్డ అయి ఉంటావు. అందుకే యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేసిన తర్వాత ఆయన శిష్యులు భూమి మీద విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు 14వ అధ్యాయంలో గమనించినప్పుడు 14వ అధ్యాయంలో, ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టా నాకు ఇష్టం లేదు, నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని నేను తండ్రిని వేడుకుంటాను. ఆయన పంపిన ఆత్మ ఆయన మీతోనూ మీలోనూ నివసించును అంటాడు. 14:16 నుంచి 18 వరకు గమనిస్తే కనుక ఈ ప్రామిసెస్ ది హోలీ స్పిరిట్. ఆ రెఫరెన్స్ నేను చదివేయట్లేదు. ఆయన మీతోనూ మీలోనూ నివసించును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యూ హ్యావ్ దట్ హోలీ స్పిరిట్. ఒక వచనం చంపించి నేను 2వ గమనిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. ప్రేరా, వెన్ యూ హ్యావ్ ఈరోజు ఆ మరణ వేదనలోంచి, ఆ మరణం అనే వేదనలోంచి బయటికి రావాలంటే వాట్ షుడ్ ఐ డూ, నేను ఏం చేయాలంటే దేవుని వాక్యభావం ఈరోజు దేవుని వాక్యభావం ఒక విషయాన్ని గమనించాలి పిల్లలు. ఏం చేయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ పిల్లలు ఒకసారి చూద్దాం పిల్లలు. 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ, యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మ ఆత్మ, దేవుని మృతుల్లో నుంచి యేసుని లేపిన వాని ఆత్మ, తండ్రి ఆత్మ మీలోని, ఇఫ్ యు ఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్, ఇఫ్ యు రిసీవ్ ది హోలీ స్పిరిట్, ఏ ఆత్మనైతే యేసు ప్రభు ప్రామిస్ చేశాడో ఆత్మను మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన ఆత్మ చావునకు లోనైనా మీ శరీరమును కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా. ఒకటి పిల్లలు, ఇఫ్ యూ హ్యావ్ ది స్పిరిట్ అంటాడు. ఎంతమంది చెప్పగలుగుతారా నాకు ఆత్మ ఉందని? లేని వాళ్ళు అడగడం మొదలు పెట్టండి. నేను మీ చేతులు దుడ్డానుకో, మీ సాక్ష్యాలు ఎండను కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్పిరిట్, ఆస్క్ గాడ్ టు గివ్ స్పిరిట్. ఆయన కొలత లేని నేనైతే రోజు ప్రార్థన చేయాలి మీ గురించి. మీరు అడుగుతారో లేదు డైలీ. ఏమన్నా సంఘమునకు నా ఒకటే ప్రేయర్. ఒకటి ఫస్ట్ మీకు కన్ఫెస్ చేస్తారు. మీరు కన్ఫెస్ చేస్తారు. ఐ డైలీ కన్ఫెస్. ఎందుకంటే ఆత్మీయ తండ్రిగా దట్స్ మై రెస్పాన్స్. ఐ కన్ఫెస్ ఈచ్ అండ్ ఎవ్రీ సిన్. నా సంఘము, నా పిల్లలు చేసిన ప్రతి పాపము దేవాన్ని యేసు రక్తంలో కడగని ప్రార్థన. సెకండ్ థింగ్, ఐ ఆస్క్ గాడ్ ఫిల్ దెమ్. నాకు కొంచెం స్వార్థం ఎక్కువ. మెజర్లెస్ స్పిరిట్ అంటే నాకు యోహాన్లో నచ్చిన మాట తెలిసేదమ్మా, కొలతలేని ఆత్మతో అంటాడు. అడుగుతారమ్మా కొలతలేని ఆత్మ ఎప్పుడన్నా అడిగారా? ఎప్పుడన్నా ఏసైనా డబ్బులు కావాలన్నప్పుడు ఎట్లా అడుగుతారు? దేవా ఏదో 100 రూపాయలు అని అడుగుతారు. దేవా ఎట్లా ఇస్తామంటే కుప్పలు 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 పడాలి. ఎట్లంటే ఎన్ని లెవెల్ ఖర్చు చేయడానికి అంత కుప్పలు పడాలి. ఇది మాత్రం కుప్పలు కావాలి, ఇది మాత్రం కొంచెం వస్తే చాలేదు సార్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నేను స్వార్థపరుడమ్మా. నేను అడిగితే కొలత లేని పరిశుద్ధాత్మతో సంఘమును నింపమని ప్రార్థన చేస్తాను. దట్ ఈస్ మై ప్రేయర్ ఎవ్రీడే. మీరు నమ్మిన నమ్మకం ఇది సత్యం. నాకు అలాగ అడుగుతాను, మీకు అలాగ అడుగుతాను. ఐ వాంట్ మై చర్చ్ టు బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పూర్ణులుగా. ఎస్, నువ్వు ఎలా నింపబడ్డావు, నువ్వు ఎలా చూపించావు భూమి మీద. లెట్ us బి లైక్ దట్. నేను ఎంతసేపు ఇక్కడ చూడంతసేపు నేను ఇక్కడ రెఫరెన్స్ కోసం ఐ డోంట్ లుక్ ఇన్ టు దట్. ఒకసారి అంశం ఐ డోంట్ లుక్ ఇన్ టు దట్. ఎందుకంటే వెన్ ఐఎమ్ లెడ్ బై ది స్పిరిట్ ఐ డోంట్ నీడ్ దట్. ఎందుకంటే నేను చెప్తే పావు గంట కూడా చెప్పలేడు. నాట్ ఈవెన్ 10 minutes కాదు ఆ వాక్యం. మీరు ఏ వరైనా ఇవ్వండి నాకు, ఇప్పుడే కాదు మీరు ఎప్పుడైనా ఇవ్వండి. నేను చెప్తున్నాను 10 నిమిషాలు నా వాక్యం ఫ్రేమ్ అయిపోయింది. కాబట్టి చదువుకోవడానికి ఏంటంటే, ఎందుకంటే నిర్లక్ష్యంగా పోతాను. మళ్ళీ ఆజ్యం చది, ఇది చది, అది చది, ఇది చది, తెలుగులో చది, కేజీలు చది, అల్ల చది, ఇది ఐ రీడ్ లాట్ ఆఫ్ థింగ్. ఎందుకంటే వాంట్ నువ్వు, ఎందుకంటే ఏదో చెప్పేయడం కాదు, తప్పు చెప్పేసినప్పుడు ఇక్కడ నుంచి. ఎందుకంటే రాంగ్ థింగ్, హ్యావ్ టు బి క్లియర్. దేవుని వాక్యం పనిచేసినప్పుడు ఆ యొక్క ఆత్మ అంటే ఆత్మ మీలోకి వస్తే ఫస్ట్ థింగ్ హ్యాస్ టు హ్యాపెన్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద డెత్,
ఆ పునరుద్ధానము యేసేపుడిని ఆ పునరుద్ధానంలో ఏంటంటే ఆయన ఆత్మను పొందుకుంటే ఆయన లేస్తే నువ్వు లేస్తావు ఖచ్చితంగా. అంటే కదా క్రీస్తు యేసును లేపిన వారి ఆత్మ మీలో ఉంటే మీ శరీరం మృతత్వంలో, యువర్ బాడీ ఈస్ డెడ్, ఇట్స్ న్యాచురలీ డెడ్, బట్ ఇట్ విల్ లివ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈవెన్ దో యువర్ బాడీ ఈస్ డెడ్, బట్ స్పిరిట్ మేక్స్ ఇట్ అలైవ్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఎత్తబడతారు, చెప్పిన వాళ్ళందరూ ఆత్మను పొందుకుంటారు. హల్లెలూయా. has received that Holy Spirit. ఆ పునరుద్ధానాత్మ, ఏ ఆత్మ అయితే యేసుని లేపిందో ఆత్మ కొరకు చూద్దాం ఈరోజు. పునరుద్ధాన దినంలో ఆరాధిస్తున్న నీవు నేను, let us ask God to fill us with the Holy Spirit. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు వారు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటే కదా ఒక మాట అనిపిస్తుంది. కొరింథీ 15వ అధ్యాయం చదవండి. అప్పుడు అనంటే ఇట్ టాక్స్ అబౌట్ హీ కేమ్. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు వచ్చిన కారణం చెప్తాడు. హీ కేమ్ టు డిస్ట్రాయ్ ది లాస్ట్ ఎనిమీ ఇస్ ది డెత్ అంట. యేసు ప్రభుకు చివరి ఎనిమీ ఏంటంటే డెత్. హీ కేమ్ టు డిస్ట్రాయ్ ఇట్ అంటాడు. ఆ 15వ అధ్యాయం 54వ వచనం అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా, డెత్ వేర్ ఇస్ యువర్ స్ట్రింగ్ అంటాడు. యేసు ప్రభు సిలువ అంటాడు అన్నమాట. సిలువలో చెప్తాడు, సిలువలో మరణం మరణమా నీ ముల్లెక్కడ. యేసయ్య పిల్లలు దేవుని వాక్యబాలు వచ్చి నీతో నాతో మాట్లాడే మాట, మరణమా నీ ముల్లెక్కడ. ఎందుకంటే సిలువలో ముళ్ళును విరిచేసాడు. ఎందుకంటే ఈరోజు ఆయన మరణించాడు. ఎందుకంటే నీకు నాకు మరణం ఉండకూడదని మరణించాడు. నీకు నాకు వేదన ఉండదని ఆయన వేదన భరించాడు. ఆ వేదన భరించి ఆ మరణ వేదన వచ్చి మళ్ళీ విడుదల చేశాడు. ఎందుకంటే అంచె దినంలో ఆ తీర్పు దినంలో నువ్వు వేదనలోకి వెళ్ళిపోతావేమని ఆ వేదన సిలువలో భరించి ఆయన మరణపు ముళ్ళును విరిచి నీకు నాకు జీవం ఇచ్చిన దేవుడు. చివరి భాగంలోకి వస్తారు. కెన్ ఐ టేక్ 5 minutes? 31 minutes అయిపోయింది. ఐల్ టేక్ ఓన్లీ 5 minutes. ఓకే, ఎందుకంటే మూడోది కూడా చెప్పలేదు అనుకో బావుడు. ఒకసారి నాకు అసలు ఇదంతా మన గురించి యేసు ప్రభు గురించి ఉంది. ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆ వాచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 24వ వచనం. మరణము ఆయన్ను బంధించుట అసాధ్య, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హెల్ప్ హిమ్ అంట. మరణం అంట సాతాను ట్రై చేసింది యేసు ప్రభుని. కొన్నిసార్లు చాలామంది దైవజనులు అంటుంటారు ఏంటంటే దేర్ వాజ్ రిజాయిసింగ్ ఇన్ ది హెల్ ఆన్ ది ఫ్రైడే అంట, ఇట్ వాజ్ వెరీ కామ్ ఆన్ ది సండే అంట. ఆ పునరుత్థాన దినం వచ్చినప్పుడు ఎంత గంతులేసిర్రో ఆయన తిరిగి లేచినప్పుడు. అది ఎందుకంటే ఆయన మరణాన్ని తీసుకున్నట్టే నీవు నేను మరణించకుండా ఆయన తీసుకున్నాడు. కానీ ఆయన మరణం ఆయనకి ఎక్కడ, అందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నీకు ఇళ్ళలో ఏది లేదు అసాధ్యమో, నీదు కృపలో నాకేదియు కాదిల సమానం. ఆయనకు అసాధ్యమైంది ఏముందమ్మా? ఆయన కృపలో మనకు అసాధ్యమేముంటుంది? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. అక్కడ దేవుని వాక్యపాలన చేసినప్పుడు మరణం ప్రయత్నం చేద్దాం. ఇట్ ట్రై టు హెల్ప్ జీసస్ ఫర్ ఫ్యూ డేస్. ఎందుకంటే ఆయన మరణము తనకు తాను అప్పచెప్పుకున్నాడు కాబట్టి ఆ మరణము ఇట్ ట్రైడ్ ఇట్స్ బెస్ట్ టు హోల్డ్ జీసస్, బట్ ఇట్ కుడ్ నాట్, ఇట్ వాస్ ఇంపాసిబుల్ టు హోల్డ్ హిమ్. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఇన్ హిమ్ వాస్ లైఫ్, he was having life. Oh, those who have life cannot die. యేసు ప్రభు జీవము కలిగిన వాడు కాబట్టి ఆ జీవము కలిగిన దేవుడు మరణంలోకి పంపడము దానికి సాధ్యం కాదు. ఆయన మరణాన్ని ఎందుకు తీసుకున్నంటే నీవు నేను మరణించే స్థితిలో ఉండకూడదు కాబట్టి ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి. కానీ ఆయన మరణించే, he did not come to experience death, he came to take away the death. చాలామంది యేసు ప్రభు వారు మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం రాలేదు, మరణాన్ని తీసేయడానికి వచ్చాడు. హల్లెలూయా. నా దేవుడు మరణించేవాడు కాదు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరణము తీసేసినవాడు. నా దేవుడు నా మరణము కొరకు ఆయన మరణించి నాలో ఉన్న మరణపు ఛాయల్లో తీసివేసిన ఆ గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. మై గాడ్ ఈస్ అలైవ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 18వ వచనం అంటాడు, నా ప్రాణము, నేను రెఫరెన్స్లు తీయకండి అమ్మ, చాలా ఉంటుంది రాసుకోండి కాబట్టి, నా ప్రాణము తీయదగిన వాడెవడు, నాకు నేనుగా దాన్ని పెట్టుటకును అధికారము గలవాడును, నాకు నేనుగా దాన్ని తీసుకున్నటకు అధికారము గలవాడు అంటాడు. ఐ కెన్ లే ఇట్ డౌన్, ఐ కెన్ టేక్ ఇట్ బాక్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ మై కంట్రోల్. మై లైఫ్ ఈస్ ఇన్ మై కంట్రోల్. ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ కంట్రోల్. ఇట్ ఈస్ ఇన్ మై కంట్రోల్. ఐ కెన్ పుట్ ఇట్, ఐ కెన్ టేక్ ఇట్ బ్యాక్.
ఆయనలో జీవం ఉందమ్మా. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎక్కడ చచ్చిపోతాడు? ఆయన పెడతాడు, ఆయన తీసుకుంటాడు. ఒక్క వచనం చదువుకుని ముగించాడు. యోహాను సువార్తని 10వ అధ్యాయము 10వ వచనం ఒక చదువుకున్నాం. ఆ ఒక్క వచనం చదువుకుని ముగించి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇంకొక నిమిషం ఉంది. ఆ ఒక్క వచనం చదువుకుందాం. లెట్స్ రీడ్ దట్ వర్డ్. ఒక్క వచనం చూసుకుందాం. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనము హత్యను నాశనం. అది నాకు అక్కడ సెకండ్ పార్ట్ కావాలమ్మా. కానీ వాడు దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని యేసే అంటున్నాడు. నేను భూమి మీదకి రావడానికి గల కారణం అంటే ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్ ఇన్ అబండెన్స్, బికాస్ ఐఎమ్ రిజన్ అండ్ యూ విల్ రైజ్ అగైన్ వెన్ యూ డై ఆల్సో. బ్రతికి నా యందు విశ్వసించేవాడు తిరిగి లేచును అంటాడు. పునరుత్థానము జీవము నేనై ఉన్నాను. నా యందు విశ్వసించేవాడు ఇకెన్నటికి చనిపోడు. Because we have the spirit of resurrection in us. ఆ దేవుడు నీకు నాకు సమృద్ధి గల జీవం లేడానికి ఆయన మరణించి పాతి పెట్టబడి 3వ తిరిగి లేచి పునరుద్ధానుడై ఈ గొప్ప పండుగను మనకి ఇచ్చాడు. ఈస్టర్ పండుగను, ఈ యొక్క గొప్ప పండుగను, పునరుద్ధాన పండుగను చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. ఈ పండుగల పాలిభాగస్తులు మనం అందరము కూడా ఆ పునరుద్ధనాత్మను కలిగి వెళ్ళుటకు దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించు మోపర్లకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, పునరుద్ధానుడైన దేవానికి స్తోత్రం. ఆ పునరుద్ధానము కలిగి నేను పునరుద్ధాన దినం వెళ్ళుటకు సహాయం దయచేయం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.